హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రకృతి ఒడిలో పురువిప్పిన అందాలు, అభయారణ్యపు రహదారులు, దట్టమైన పచ్చని అడవులు, జీవనది గోదావరి పారే తీరాలు, కొండల నడుమ నుండి ఉరుకులు పెట్టే తాలిపేరు నది, ఊరంతా ఏకమై జరుపుకునే అపురూపమైన జాతరలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులో కొలువైన అద్భుతమైన ఏజెన్సీ ప్రాంతం చర్లమండలం. ఈరోజు మన వీడియోలో చర్లమండలంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, ప్రసిద్ధ దేవాలయాలు, ప్రకృతి అందాలు మరియు ఇక్కడి విశేష సంస్కృతి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. భౌగోళికంగా చర్లమండల స్థానం చాలా ఆసక్తికరమైనది. భద్రాచలం డివిజన్ పరిధిలో భద్రాచల పుణ్యక్షేత్రానికి 55 కిలోమీటర్ల దూరంలో, పర్రశాల పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో, ఛత్తీస్గఢ్ రాష్ట్రం దుమ్ముగూడెం మండలం, వెంకటాపురం మండలం మరియు గోదావరి నది సరిహద్దులుగా ఇది విస్తరించి ఉంది. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ఏజెన్సీ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో అడవులు, మైదానాలు కలిసి ఒక ప్రత్యేకమైన భౌగోళిక సమతుల్యతను కలిగి ఉంటాయి. సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడి వాణిజ్యం మరియు సంస్కృతి పొరుగు రాష్ట్రాల సాంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. చారిత్రకంగా చర్ల ప్రాంతానికి ఒక గొప్ప నేపథ్యం ఉంది. రామాయణ కాలంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనవాసం చేసిన దండకారణ్య ప్రాంతంలో ఈ చర్ల మండలం కూడా భాగమేనని స్థానికులు నమ్ముతారు. ఇది సమీపంలో ఉన్న పర్ణశాల క్షేత్రానికి అనుబంధంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా చరిత్ర పుటాలకెక్కని ఒక కథ ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే, చర్ల మండల ప్రాంతం కాకతీయ రాజుల కాలంలో ఓరుగల్లు సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ప్రతాపరుద్రుడి కాలంలో చర్ల ప్రాంతం ఒక గడి కోటగా మరియు సామంతుల పాలనలో సాగింది. దీనికి సామంతరాజు బేగిరాముడు, ఇతని సర్వసైన్యాధ్యక్షుడు కోరం వీరాస్వామి. కాలం అనుకూలించకపోవడంతో బేగిరాముడు పన్నులు చెల్లించలేకపోయాడు. దీంతో ప్రతాపరుద్రుడు కోపాద్రేకుడై గడీకోటపై ఆకస్మికంగా దాడి చేయించాడు. దీనికి గడీకోట సైన్యం విలవిల్లాడిపోయింది. కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు గడీకోట సైన్యం సర్వశక్తులను ఒడ్డింది. గడీకోట సైన్యాన్ని ముందుండి నడిపించిన సేనాధిపతి కోరం వీరాస్వామి కనువుపిరి ఉండేంత వరకు పోరాడి చివరికి వీరమరణం పొందాడు. అయితే యుద్ధానికి వెళ్ళిన భర్త ఎంతకీ తిరిగి రాకపోవడంతో భర్త జాడ కోసం కోరం వీరాస్వామి భార్య గడీకోటకు బయలుదేరింది. ప్రాణాలు లేకుండా ఉన్న తన భర్తను చూసి ఆమె కన్నూరు మిన్నూరుగా విలిపించి కోరం వీరాస్వామి చితిమంటల్లో తాను దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆనాటి నుండి నేటి వరకు తిప్పాపురం గ్రామస్తులు కోరం వీరాస్వామి దంపతులకు పూజలు చేస్తూనే ఉన్నారు. ఏ చిన్న కష్టం వచ్చినా, శుభకార్యాలు జరిగినా ముందుగా వీరాస్వామి దంపతులు కొలుస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే చర్ల ఒక ప్రధాన రెవెన్యూ మండలం. ఈ మండల పరిధిలో సుమారు 75కు పైగా చిన్న, పెద్ద గ్రామాలు మరియు గిరిజన గూడెలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ దాదాపు 43,000కు పైగా జనాభా నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు. ప్రశాంతమైన వాతావరణం, ఆప్యాయత చూపే మనుషులు ఇక్కడి ప్రత్యేకత. చర్ల అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది తాలిపేరు ప్రాజెక్టు. గోదావరి ఉపనది అయిన తాలిపేరుపై నిర్మించిన ఈ చిన్న తరహా రిజర్వాయర్ మండల సాగునీటి, తాగునీటి అవసరాలను తీరుస్తుంది. వర్షాకాలంలో తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పుడు నీరు ఉరికే దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. గోదావరి తీరం, ఇసుక తిన్నెలు మరియు గోదావరిలో పడవ ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. చర్ల మండలంలో గుర్తొచ్చే మరో అద్భుతం ఎదురుగుట్టలు. దట్టమైన అడవి నడుమ ఆకాశాన్ని తాగేలా కనిపించే ఈ గుట్టల ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణ. అంతేకాకుండా చర్లమండల పరిధిలోని ఉంజుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న సోమలమ్మ జలపాతం స్థానిక పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. చర్ల మండలం ఆధ్యాత్మికంగానూ ఎంతో విశిష్టమైనది. ఇక్కడ చిన్న ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం, ప్రాచీన చారిత్రక వైభవానికి నిదర్శనాలుగా కనిపించే పాతచర్ల శివాలయం, తేగడ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం, దోసినపల్లికి వెళ్ళే దారిలో
ఉన్న దేవానగరం వెంకటేశ్వర స్వామి దేవాలయం, చర్ల బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ త్రికుటాలయం, చర్ల మండలంలో అనేక గ్రామాల్లో రామాలయాలు, ప్రతి గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహాలు, ఎంతో నిష్ఠగా పూజించే సమ్మక్క సారక్క ఆలయం మరియు గ్రామాల్లోని గ్రామ దేవతల గుళ్ళు, ప్రశాంతక నిలయమైన సాయిబాబా ఆలయం నిత్యం భక్తులతో పూజలు అందుకుంటూ ఇక్కడి ఆధ్యాత్మిక శోభను మరింత పెంచుతున్నాయి. చర్ల మండలం సాంస్కృతికంగా చాలా విభిన్నమైనది మరియు ప్రత్యేకమైనది. ఇది ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం మరియు ఏజెన్సీ ప్రాంతం కావున గిరిజనులు మరియు మైదాన ప్రాంత ప్రజల సంస్కృతి కలయిక ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ గ్రామాన్ని కాచి కాపాడే ముత్యాలమ్మ, రేణుక ఎల్లమ్మ, మైసమ్మ వంటి గ్రామ దేవతల సంబరాలు, బతుకమ్మ పండుగ, సరిహద్దు రాష్ట్రం నుండి కూడా అత్యధికంగా భక్తులు వచ్చే తేగడ శివరాత్రి జాతర, సమ్మక్క సారక్క జాతర, గిరిజనుల ఎలవేలుపుల జాతరలు మరియు వనదేవతలను, కొండ దేవతలను, ప్రకృతిని ఆరాధించడం, కొమ్ము కోయ నృత్యం, రేలా పాటలు మరియు నృత్యాలు, గిరిజన డప్పు వాయిద్యాలు వారి సాంప్రదాయాలకు, వారి విశ్వాసాలకు అద్దం పడతాయి. వీటితో పాటు శ్రీరామనవమి, వినాయక చవితి ఉత్సవాలు, దసరా శరన్నవరాత్రులు, కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. అంతేకాకుండా వివిధ పండుగలను ఎంతో వైభవంగా, విశిష్టంగా ఇక్కడ జరుపుకుంటారు. చర్ల మండల ఏజెన్సీ ప్రాంతపు అసలైన బలం ఇక్కడ వైవిధ్యమైన ఆర్థిక వ్యవస్థ మరియు జీవనోపాధి మార్గాలు. అటు ప్రకృతి ప్రసాదించిన అటవీ సంపదను, ఇటు నదీ జలాలను నమ్ముకుని ఇక్కడ ప్రజలు తమ జీవనాన్ని సాగిస్తున్నారు. చర్ల మండల ఆర్థిక చక్రం ప్రధానంగా వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ మరియు మత్స్య సంపదపై ఆధారపడి నడుస్తుంది. ఇక్కడ వ్యవసాయానికి గోదావరి నది మరియు మండలంలో ఉన్న తాలిపేరు మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు ప్రధాన సాగునీటి వనరులు. ఇక్కడి సారవంతమైన భూముల్లో వరిని ప్రధాన ఆహార పంటగా పండిస్తారు. అయితే చర్ల ఆర్థిక వ్యవస్థను శాసించేది మాత్రం ఇక్కడి మిర్చి సాగు. ఇక్కడే పండే నాణ్యమైన మిరపకాయలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. దీని ద్వారా ప్రతి ఏటా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. మిర్చితో పాటు పత్తి, మొక్కజొన్న మరియు మామిడి తోటలను ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తారు. ఇక్కడి వందలాది ఆదివాసీ కుటుంబాలకు అడవే ప్రధాన జీవనాధారం. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో జరిగే తునికి ఆకు సేకరణ ఇక్కడ ప్రజలకు అతిపెద్ద సీజనల్ ఆదాయ వనరు. అంతేకాకుండా దీనితో పాటు జీడిపప్పు, ఇప్ప పువ్వు, స్వచ్ఛమైన అడవి తేనె మరియు వెదురు అమ్మకం ద్వారా గిరిజనులు అది పొందుతున్నారు. ఇక్కడ నీటి వనరులు పుష్కలంగా ఉండడం వల్ల తాలిపేరు జలాశయం, గోదావరి నదీ పరివాహ ప్రాంతాల్లో మత్స్య సంపద బాగా వృద్ధి చెందింది. ఇక్కడ పట్టే తాజా చేపలను చర్ల లోకల్ మార్కెట్తో పాటుగా భద్రాచలం మరియు చర్ల సరిహద్దు రాష్ట్రాల మార్కెట్లోకి రవాణా చేస్తారు. ఇక వ్యాపార పరంగా చూస్తే చర్ల మండల కేంద్రంలో జరిగే వారపు సంతలు స్థానిక గిరిజన ఉత్పత్తుల అమ్మకాలకు, సరిహద్దు ప్రాంతాల వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా నిలుస్తాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే అటు భూమిని నమ్ముకున్న రైతు, ఇటు అడవిని నమ్ముకున్న గిరిజనుడు, నదిని నమ్ముకున్న మత్స్యకారుడు అందరు కలిసి చర్ల మండలాన్ని ఆర్థికంగా స్వయం సమృద్ధిగా నిలబెడుతున్నారు. వీటన్నిటితో పాటు చర్ల మండల ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమ కూడా ప్రధాన దన్నుగా నిలుస్తుంది. వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ చేస్తూ పాల ఉత్పత్తి ద్వారా స్థానిక రైతులు నిరంతరం ఆదాయాన్ని పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అన్నట్లు చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడి వ్యవసాయ పనులు స్థానిక వ్యాపార సంతల కోసం పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కూలీలు వస్తుంటారు. వీరికి చర్లలో నిరంతరం వ్యవసాయ వ్యాపార పనుల ద్వారా నిశ్చితమైన జీవనాధారం లభిస్తుంది. ఇలా సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే శ్రామికులు, వ్యాపారులు చర్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములుగా ఉంటూ మండల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇక చర్ల మండలంలోని రవాణా సదుపాయాల దృష్ట్యా చూస్తే భద్రాచలం, చర్ల, వెంకటాపురం రహదారి ఒక కీలకమైన అంతర్రాష్ట్ర మార్గం. ఇది తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానిస్తుంది. ఇక్కడ భద్రాచలం నుంచి చర్లకు నిరంతరం ప్రతి 45 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. అలాగే స్థానికంగా ప్రయాణించడానికి ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాలు నిత్యం అందుబాటులో ఉంటాయి. చర్ల మండలం వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఇక్కడ పంటలను మార్కెట్కి తరలించడానికి, అలాగే ఇసుక రవాణాకు లారీలు, ట్రాక్టర్లను వాడతారు. ఇక్కడి తాగునీటి సరఫరా ప్రధానంగా 3 వనరులపై ఆధారపడి ఉంది. అవి గోదావరి జలాలను శుద్ధి చేసి పైప్ లైన్ల ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకులకు చేరవేసే నెట్వర్క్ అయిన మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా, మరియు ప్రతి గ్రామంలో వేసిన సాంప్రదాయ బోర్లైన బోరుబావులు, చేతి పంపులు మరియు
మారుమూల అటవీ గ్రామాలు ఉపయోగించే సహజ వనరులైన సహజ ఓటలు మరియు వాగులు. ఇక సాగునీటి విషయానికి వస్తే చర్ల మండలంలో వ్యవసాయానికి సాగునీరు ప్రధానంగా 4 మార్గాల ద్వారా అందుతుంది. అవి 1 తాలిపేరు ప్రాజెక్టు. ఈ మధ్య తరహా ప్రాజెక్టు కుడి ఎడమ కాలువ ద్వారా మండలంలోని దాదాపు 24,000 ఎకరాల ఆయకట్టుకు వరి ఇతర పంటలకు సాగునీరు అందుతుంది. ఇక మండలంలోని సుమారు 80కి పైగా ఉన్న చిన్న నీటిపారుదలలు అయిన చెరువులు, కుంటలు కింద స్థానిక పంట పొలాలకు నీరు అందుతుంది. కాలువ సౌకర్యం లేని మెరక ప్రాంతాల్లో రైతులు భూగర్భ జలాలపై ఆధారపడి బోర్ల ద్వారా సాగు చేస్తారు. గోదావరి, తాలిపేరు నదుల ఒడ్డున ఉన్న రైతులు నేరుగా నదీ నీటిని మోటార్ల ద్వారా పొలాలకు మళ్లించుకుంటారు. ఇక విద్యా సదుపాయాల విషయానికి వస్తే స్థానిక విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలతో పాటు ప్రత్యేకంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, బాలికల కోసం కస్తూరిబా గాంధీ పాఠశాల మరియు ఉన్నత చదువుల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులో ఉండి మంచి విద్యా సౌకర్యాలను అందిస్తున్నాయి. వీటితో పాటుగా గురుదేవ్ విద్యాలయం వంటి ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ప్రాథమిక, మాధ్యమిక విద్యను అందిస్తున్నాయి. వైద్య సేవల పరంగా స్థానిక ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రులు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రాథమిక వైద్య సహాయాన్ని అందిస్తున్నాయి. అలాగే ఆర్థిక లావాదేవీల కోసం చర్లలో SBI, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటి ప్రముఖ ప్రభుత్వ బ్యాంకులు, ATMలు మరియు పోస్టల్ బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇదండి ప్రకృతి సౌందర్యానికి, ప్రశాంతమైన జీవనానికి, వ్యూహాత్మక ప్రాముఖ్యతకు ప్రత్యేక గుర్తింపు పొందిన మన చర్ల మండలం గురించి సమగ్ర సమాచారం. మీరు చర్ల మండలంలో ఎక్కడైనా నివసిస్తున్నారా? ఎప్పుడైనా తాలిపేరు ప్రాజెక్టును సందర్శించారా? చర్ల మండలంతో మీకున్న ప్రత్యేక అనుబంధాన్ని కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోను చివరి వరకు వీక్షించినందుకు ధన్యవాదాలు. జై హింద్.